కూటమి ప్రభుత్వ వైఫల్యంతోనే తిరుమలలో వైకుంఠ ద్వారదర్శన టికెట్ కౌంటర్ వద్ద త్రొక్కిసలాట జరిగి 6 మృతి చెందారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా బూత్ కమిటీల అధ్యక్షుడు బొమ్మి రఘురాం ఆరోపించారు. జగ్గంపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అసమర్థ పాలనతో రాష్ట్ర ప్రజలు అన్ని రకాలుగా నష్టపోయారని, ఈరోజు ప్రాణాలు కూడా కోల్పోతున్నారని అన్నారు. తిరుమల పవిత్రతను, కలియుగ దైవాన్ని రాజకీయానికి వాడుకొని గతంలో చాలా అపచారం చేసిందని, ఇప్పుడు దాని పర్యవసానం అమాయక భక్తులు అనుభవిస్తున్నారని అన్నారు. టికెట్ కౌంటర్ వద్ద కనీస వసతులు కల్పించకపోవడం, తగినంత మంది పోలీసులను నియమించకపోవడం కూటమి ప్రభుత్వం, పాలక మండలి మరియు టీటీడీ వైఫల్యమని అన్నారు. చనిపోయిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ దుర్ఘటన మీద సింగిల్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భక్తులు ఆధ్యాత్మికత కన్నా భక్తితో వ్యాపారం చేసే నిర్ణయాలు తీసుకొని పాలనలో వైఫల్యం చెందిన ప్రస్తుత పాలక మండలిని తక్షణం రద్దు చేయాలని, టీటీడీ ఈవోని కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనలో అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోవడం పరిపాటైందని, చంద్రబాబు పబ్లిసిటీకే విజనరీ అని, పాలనలో ఆయన పెద్ద ఫెయిల్యూర్ అని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి మీదకు తోయడం జగన్ మీద వారికున్న భయానికి నిదర్శనమని అన్నారు. జగన్ నామస్మరణ మాని ప్రజలకు మేలు చేసి వారి ప్రాణాలు కాపాడే పాలన చేయాలని సూచించారు. పేద ప్రజలకు మేలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఏ ఒక్క హామీని సూపర్ 6లో ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలుపరిచినటువంటి పరిస్థితి కూడా లేదు. మీరు అమలుపరచండి, పేదలకు మంచి చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాలకు వాడకండి. ఏ చిన్నదే జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టడం కాకుండా సమర్థవంతమైనటువంటి పాలన, మీరు పెద్ద విజనరీ అని మాట్లాడుకునేటువంటి మీరు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మరి పేదలు చనిపోతున్నారు. పుష్కరాల్లో ఆ రోజు 28 మంది చనిపోయినా, గతంలో మీరు చేసినటువంటి మీటింగుల్లో జనాలు చనిపోయినా, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో అమాయకులు చనిపోయినా, ఇదంతా కూడా మీ పాలనలో జరుగుతున్నటువంటి అసమర్థమైనటువంటి పాలన వల్ల జరుగుతూ ఉంది. కాబట్టి తక్షణంగా నిర్ణయాలు తీసుకోండి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. తూతూ మంత్రంగా 4 అధికారులను సస్పెండ్ చేయడం, పోలీసు అధికారుల మీద మొత్తం అంత వైఫల్యాన్ని నెట్టడం అనేది సరైనది కాదు. పాలక మండలిని తక్షణమే రద్దుపరచండి. చైర్మన్ కానీ ఇతర బోర్డు మెంబర్లు కానీ తక్షణమే రద్దుపరిచి, ఎవరైతే దేవుడి మీద భక్తి ఉందో, ఎవరైతే ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన ధోరణి ఉందో, ఎవరైతే భక్తుల యొక్క మనోభావాలను కాపాడతారో అటువంటి వాళ్ళని ఎంపిక చేసి టీటీడీ చైర్మన్గా నియమించి కొత్త బోర్డుని నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, మరి ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఇవ్వడంతో సరి చేసుకుంటే సరికాదు. వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి. ఎవరైతే మరి క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో మరి బాగయ్యేటంత వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ, మరి మరొకసారి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని ప్రతి పేదవాడు పరిశీలన చేస్తూ ఉన్నాడు.